Hello guys, welcome to our channel. Please watch and enjoy. హలో ఆల్. మేము ఒకరోజు ఐకియాకి వెళ్ళాము. అదే కొన్ని షూట్ చేశాను, ఐటమ్స్ డిఫరెంట్గా అనిపించినాయి. ఇది మన జ్యూస్ది గ్లాస్ ఫిట్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు జ్యూసు, అంటే ఇంక ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఏం లేకోకుండా. అండ్ మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి కొత్త ఐటమ్స్ ఏం కదా, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కాకపోతే రీజనబుల్ ప్రైసెస్ తగ్గినప్పుడు అట్లా కొన్ని చూపిస్తూ ఉంటాడు. ఇది చూసారా, ఈ బౌల్స్ ఇవైతే నా దగ్గర కూడా ఉన్నాయి, ఇంట్లో యూజ్ చేస్తున్నాను. బాగానే ఉంటాయి, క్వాలిటీ ఏం పగిలిపోలేదు, మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకొని ఉంటే. ఈ బ్రష్ కూడా మనం లాంగ్ లెంత్ ఉన్న బాటిల్స్ అయినా క్లీన్ చేయాలంటే ఉపయోగపడుద్ది. ఈ లింట్ రోలర్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది, ఎక్కువ హెయిర్ అలా పడిపోయినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ఈ హోల్డర్స్, స్పూన్ స్టాండ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఇది 12 పీసెస్ వచ్చి 229. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి స్పూన్స్ అవి. ఈ డోర్మెట్ చాలా బాగా నచ్చింది నాకు, అంటే కింద కూడా క్లాతే ఉంది. ఇప్పుడు ఈ మధ్య వచ్చే వాటన్నిటికీ వేరేగా ఉంటున్నాయి కదా. అండ్ ఇది చాలా రియల్ ప్లాంట్స్ కూడా కొన్ని బాగున్నాయి ఇక్కడ. ఫ్లెమింగో ప్లాంటు అండ్ చామంతి పూల చెట్టు కూడా చాలా బాగుంది. ఈ ఫ్లెమింగో ప్లాంట్ చాలా వెరైటీగా అనిపించింది నాకు. ప్రైసెస్ కూడా రీజనబుల్ ఇవి. ఐకియాలో ప్లాంట్స్ కూడా రియల్ ప్లాంట్స్, నార్మల్ ప్లాంట్స్ లాగే బయట ఎంత ఉంటాయి అంతే ఉంటాయి. బయట కూడా మనకి కొన్ని పాటెడ్ ప్లాంట్స్, ఎర్ర చామంతి పూలు అయితే ఇవి 150 రూపీస్ ఉన్నాయి. బయట అయితే అంతే ఉన్నాయి. చిన్నవి అయితే కొంచెం 80 రూపీస్ అట్లాగా, పెద్దవి అయితే అక్కడ కూడా అంతే ఉన్నాయి, 150 అట్లాగా. అదే నేను టెస్ట్ చేసి చూస్తున్నాను అసలు బాగుందా లేదా అని. క్వాలిటీ మంచిగానే ఉంది. ఇవేమో గార్డెనింగ్ టూల్స్, మనకి మట్టి తీసుకోవడానికి, ఇవన్నీ వేసుకోవడానికి. ఈ చూస్తే కనుక ఈ బ్యాగ్స్ ఏంటంటే, మన పెద్ద క్విల్స్ ఉంటాయి కదా, మనం వింటర్ అయిపోగానే తీసేసి మళ్ళీ లోపల పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్సెస్ అన్నీ అయితే ఐకియాలో మంచిగానే ఉంటాయి. అంటే కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఒకటే బాక్స్ సపరేట్గా కొనాలి, లిడ్ సపరేట్గా కొనాలి, అది ఒక్కటే ప్రాబ్లం. కొన్నేమో ఆఫర్లో ఉంటాయి, ఆ విత్ లిడ్ ఉంటాయి. ఇదేమో ఈ ఫ్లవర్స్ చాలా బాగుంది, గోల్డ్ కలర్ది. ఇలా మనం సెట్ చేసుకొని డెకరేషన్గా పెట్టుకోవచ్చు సెంటర్ టేబుల్ మీద. నేనేం తీసుకోలేదు, ఎందుకంటే మాకు కిడ్స్ ఉన్నారు కదా, అది జాగ్రత్తగా ఉంచాలి అని, ఎందుకులే అని. ఇదేమో ప్లే జోన్, అంటే మనం షాపింగ్ చేసుకున్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే జోన్ స్టార్ట్ చేశారు మంచిగా. అండ్ వీళ్ళు రిపబ్లిక్ డే స్పెషల్గా డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెడుతున్నారు, క్విడ్స్కి జాయిన్ అవ్వచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. వర్తి అంటే ఇది మంచిగా మనకి 100 రూపీస్కే వస్తుంది. మనం దీన్ని ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగర్స్ కూడా బాగానే ఉంటాయి మంచిగా. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ బాక్సెస్ 3 బాక్సెస్ కలిపి 150 రూపీస్. మన డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇక నేను ఎందుకు ప్రైసెస్ అన్నీ చూపిస్తున్నా అంటే, ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ప్రైసెస్ చూసుకొని ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకుంటారు అన్నట్టు. ఈ బిస్కెట్స్ ఇవి ఫ్రైడే రోజు వెళ్ళాం మేము. యాక్చువల్లీ ఫ్రైడే ఏంటంటే ఐకియా ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫర్స్ ఉంటాయి, buy 2 get 1 ఆన్ ఫుడ్, అన్ని ఫుడ్ ఐటమ్స్ మీద. ఇది బ్రష్ హోల్డర్, మనం స్టిక్ చేసుకోకుండా ఏం చేసుకున్నా, ఓన్లీ వ్యాక్యూమ్తో అటాచ్ చేసుకోవచ్చు వాష్రూమ్లో. ఇవి నేను యూజ్ చేస్తాను, బాగానే ఉంటాయి, మంచిగా పనిచేస్తాయి, ఏమి ఊడిపోవు. వాష్రూమ్స్లో కానీ, ఇక్కడ మన కిచెన్లో కానీ చిన్న స్పూన్లు అలా వేసుకొని. ఈ డిష్ మ్యాట్ కూడా చాలా బాగుంటుంది, నా దగ్గర 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఈ పిస్తా గ్రీన్ కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు, బ్లాక్ బ్లూ ఉన్నాయి, బాగుంటాయి అవి కూడా. ఈ డిష్ ట్రైన్ ర్యాకు, ఇది చెప్పాక ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవి buy 2 get 1 ఆఫర్ ఫుడ్ ఐటమ్స్ మీద. ఈ ఏంటంటే చాలా చోట్ల ఇట్లా ప్రైసెస్ కొట్టేసి ఉంచారు, అంటే కొత్త ప్రైసెస్, ఓల్డ్ స్టాక్ కాదు కొత్త స్టాకే, కానీ ఆఫర్స్ పెట్టినప్పుడు అట్లా యాడ్ చేసి ఉంచారు, ప్రైసెస్ ట్రాక్ చేసేసి. ఎక్కువ మోస్ట్లీ ఇదంతా ఏంటంటే మన కిచెన్లో కావాల్సిన ఐటమ్సే ఉన్నాయి, అవే కవర్ చేసాం మొత్తము. మీరు చూసి ఏమైనా కావాలంటే మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఐకియాకి వెళ్ళి షాప్ చేయలేకపోయినా సేమ్ ఆన్లైన్లో కూడా ఇవే ఐటమ్స్ ఉంటాయి, ఏవో కొన్ని ఐటమ్స్ తప్ప మిగిలినవన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఈ సోప్ బార్స్ ఇవి కూడా మంచిగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైసే అనిపించాయి. ఈ బ్రష్ హోల్డర్, ఇది మన డిషెస్ క్లీన్ చేసుకోవడానికి. చాలాసార్లు అంటే ఎక్కువేం వెళ్ళాం, ఎప్పుడైనా పని ఉండి ఏమైనా అవసరం ఉంటే వెళ్తాము. మీరు ఐకియాకి వెళ్తే ఫస్ట్ ఏం చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, పైన ఫస్ట్ ఫ్లోరా గ్రౌండ్ ఫ్లోరా? నేనైతే మోస్ట్లీ కిచెన్ ఐటమ్స్ ఇవే చెక్ చేస్తాం ఎక్కువ. ఈ స్పాంజెస్ కూడా చాలా బాగున్నాయి, అంటే 100 రూపీస్కి 3 స్పాంజెస్. ఒక సైడ్ అంతా స్పాంజు, ఇంకో సైడ్ స్క్రబ్ లాగా పట్టుకోవడానికి ఉంది. చాలా కొత్త ఐటమ్స్ వచ్చాయి మనకి ఇక్కడ ఐకియాలో ఈసారి. కలర్స్ కూడా చాలా యాడ్ చేశాడు ఈ డిష్ ట్రైనింగ్ వాటికి. డిషెస్ అంట్లు కడుక్కొని మనం వేసుకుంటాం కదా షింక్ పక్కనే పెట్టుకొని, కొన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు. ఈ గ్రేటర్స్ ఇవి కూడా
కొంచెం మంచిగా ఉన్నాయి, స్టైలిష్గా. నేను కొంచెం షాప్ చేశాను, అవి మీకు తర్వాత చూపిస్తాను ఏం కొన్నాను అని చెప్పి. ఐక్యూ హాల్ చూపిస్తాను, కొన్ని ఐటమ్స్ కొన్నాము. ఈ సిజర్స్ కూడా ఒకటి నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఈ ఐస్ క్రీమ్ సూప్ అంటే కొనలేదు, ఎలాగో ఎందుకులే అన్నట్టు. మనమేమి ఐస్ క్రీమ్స్ కప్స్ కొనం, వాడము కదా అన్నట్టు. సింగిల్ సిజర్స్ అయితే ఇక 50 రూపీస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ యాప్రాన్స్ ఇవి కూడా ఉన్నాయి, బాల్స్. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది, లావెండర్ కలర్ మంచిగా. టిష్యూస్ కూడా చాలా వెరైటీ టిష్యూస్ ఉంటాయి, కలర్ టిష్యూస్ ఇలాగా. ఇవి కొత్తగా చూసాను నేను, ఇదివరకు చూడలేదు. ఇట్లా మనం తయారు చేసుకోవచ్చు బాక్స్ లాగా, మనకి ఎవరికైనా పెట్టివ్వాలి ఏమన్నా అనుకుంటే. అండ్ స్పైస్ జార్స్ కూడా బాగున్నాయి, ఇవి చిన్నగా ఉన్నాయి, 4 స్పైస్ జార్స్. అండ్ ఈ పీలర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, ఆరెంజ్ అండ్ ఎల్లో పీలర్స్. ఆరెంజ్ పీలర్తో మనకి క్యారెట్స్ మంచిగా స్లైసెస్ సన్నగా వస్తాయి. మన ఇవి ఏంటి దీంట్లో వేసుకోవడానికి, నూడిల్స్ కానీ మంచూరియా ఇట్లా వాటిలో వేసుకోవాలంటే మంచిగా గ్రేట్ చేసుకోవచ్చు, నీట్గా సన్నగా స్లైసెస్ లాగా వస్తాయి. ఇంకోటేమో నార్మల్ పీలర్ లాగే పనిచేస్తుంది. ఈ క్యాన్ ఓపెనర్ చూసారా, మన బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా బాటిల్స్ ఓపెన్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేమో గార్లిక్ ప్రెస్, అంటే మనకి అర్జెంటుగా గార్లిక్స్ ఏమన్నా ప్రెస్ వేసుకుని ఐటమ్స్లోకి, మనకి చైనీస్ ఐటమ్స్లోకి బాగా ఉపయోగపడుద్ది. ఇది కూడా సలాడ్ స్పిన్నర్ కూడా నా దగ్గర ఉంది, బాగా పనిచేస్తుంది సలాడ్ స్పిన్నర్ కూడా. మనకు వాటర్ అంతా ఈజీగా డ్రైన్ చేస్తుంది. ఇప్పుడు ఆకుకూరలు అలా కడుగుతాం కదా, కడిగేసి దాంట్లో వేసి ఒకసారి స్పిన్ చేస్తే వాటర్ అంతా పోతాయి మంచిగా. ఈ గ్రేటర్ కూడా బాగుంది, 4 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రైనర్ కూడా మంచిగా ఉంది, వాష్ చేసుకోవడానికి వెజిటబుల్స్ అట్లా ఏమన్నా. అండ్ ఈ ఫన్నెల్ కూడా చాలా ఉపయోగపడుద్ది, అంటే మనం ఏమన్నా పోసుకోవాలంటే పౌడర్స్ అట్లాగా కింద పడిపోకుండా సన్న వాటర్లో పోయాలి అంటే. ఇది మన పిండి రైస్ అట్లా ఏమైనా వేసుకోవడానికి తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంది, ఇది కూడా కొత్త ఐటము, స్క్రబ్ లాగా. అంటే క్యారెట్ ఇట్లా ఏమైనా లైట్గా స్క్రబ్ చేయాలి పైన అంటే దాంతో తీసుకోవచ్చు. ఇదేమో పొటాటో స్మాష్, మన బాయిల్ చేసే పొటాటోని స్లైసెస్ సన్నగా వస్తాయి మంచిగా. పరాటాస్ ఇట్లాంటి వాటిలోకి ఏమైనా యూజ్ చేయాలంటే. ఇవేమో డిఫరెంట్ యాపిల్ కట్టరు ఇట్లా అన్నీ. ఇది కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఐస్ క్రీమ్ హోల్డరు 99 రూపీస్కి 6 ఐస్ క్రీమ్స్ ప్యాక్ చేసుకుని. ఈ టేబుల్ రొటేటర్ ఉంది కదా, ఇది బాగుంది, ఇది ఎప్పటి నుంచో ఉందిలేండి, 1300 రూపీస్. కానీ వర్త్, ఎందుకంటే వుడ్ కదా, మనకి వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు, పాడయ్యేది ఏమి ఉండదు. దీంట్లో చాలా క్యూట్గా ఉంటాయి స్పైస్ జార్స్, ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. అంటే లైఫ్ కూడా మంచిగా ఉంటుంది, ఏమి బ్రేకేజ్ తొందరగా అట్లా ఏమి ఉండదు. ఇది అయితే చాలా బాగుంటుంది. ఇది 2 లీటర్స్ ఏంటంటే మనకి కార్న్ఫ్లెక్స్, చాకోస్ ఇట్లా వేసుకోవచ్చు కిడ్స్కి. ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది, ప్లాస్టిక్ కాదు, అది కొంచెం ఫైబర్లా ఉంటుంది, బాగుంటుంది. ఈ వుడెన్ బోర్డు కూడా. ఈ నైఫ్స్ చూసారా, ఇవి చాలా నైఫ్స్ ఉన్నాయి, డిఫరెంట్ నైఫ్స్ ఉన్నాయి. మీట్ నైఫ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బ్రెడ్ నైఫ్స్ ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ స్పైస్ జార్స్ అయితే ఒక స్పైస్ జార్లో 4 మోడ్స్ ఉన్నాయి మనకి, లైట్గా పడడానికి, ఎక్కువ హెవీగా. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ ఇవి కూడా ఉన్నాయి, స్ట్రింగ్ చేసుకోవడానికి. పెప్పర్ మన ఇలా మెషిన్లాగా వాడతాం కదా, అవి కూడా ఉన్నాయి. వాటిలోనే చాలా మోడ్స్ ఉన్నాయి, అట్లా ప్రెస్ చేసుకుంటూ వస్తాయి కదా అట్లాగా. వుడ్ది ఇది. చాపింగ్ బోర్డ్స్లో కూడా చాలా రకాల చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇగోండి వుడ్వి, బ్యాంబూవి అయితే బాగున్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఒక స్టీల్ది ఉందని నేను ఇంకా ఏం కొనుక్కోలేదు. స్టీల్ వుడ్ బోర్డ్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే స్క్రాచెస్ పడితే కానీ స్టీల్ మీద ఇంక పాడయ్యేది ఏమి ఉండదు దాంట్లో. అండ్ ఇదేమో మనకి చాక్లో ఏమైనా కొంచెం షార్ప్నెస్ పోతే మళ్ళీ షార్ప్ చేసుకోవచ్చు మంచిగా. అంటే ఇంకా షాక్ పడైపోకుండా కొంచెం షార్ప్ చేసుకొని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల చాకులు ఉన్నాయంటే ఇక్కడ మనకి నైఫ్స్, డిఫరెంట్ నైఫ్స్ ఉన్నాయి. పెద్ద నైఫ్స్ రెస్టారెంట్స్లో వాడతారు కదా అట్లాంటివి. ఇంట్లో కూడా ఇప్పుడు కొంతమంది ఫ్రూట్స్ అట్లాంటివి ఏమైనా కట్ చేయండి పెద్ద నైఫ్స్ వాడతారు కదా, అట్లాంటివి డిఫరెంట్ నైఫ్స్కి పైన క్యాప్ ఉండేవి కూడా ఉన్నాయి. అవి కూడా మీరు కొంచెం ముందుకెళ్ళాక చూస్తారు. క్యాప్ ఉండే అంటే ప్రొటెక్షన్ లాగా, మనం వాష్ చేసేసి మళ్ళీ ఆ క్యాప్ పెట్టేసి పెట్టుకోవచ్చు, అట్లా కూడా ఉన్నాయి కొన్ని.
ఎంతమందికి ఇది ఇష్టం మీరు పెద్ద చాక్స్తో కట్ అండ్ చాలామంది నైఫ్స్ ఏంటంటే బాగా మంచిగా కట్ చేసేస్తారు ఆనియన్స్ అవి ఫాస్ట్గా అట్లాంటి వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇలాంటి నైఫ్స్. అండ్ ఇక్కడ చూసారా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్సెస్ అండ్ గ్లాసుల మీదకి చిన్న చిన్నవి ఉండి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. మనం ప్లేట్లు అన్నీ పెట్టలేం కదా ఎవ్రీ టైము, ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టాలి లెఫ్ట్ ఓవర్స్ అట్లా అన్నప్పుడు. అండ్ ఇవైతే ఫ్రిడ్జ్లో మనకి మంచిగా స్టాక్ చేసుకోవచ్చు ఒక దాని మీద ఒకటి. ఇదేమో క్యాండీస్ కానీ ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని. క్రాస్గా ఉండే బాటిల్స్ కూడా బాగుంటాయి ఇవి. గ్లాస్ జార్స్ అయితే ఐకేలో నాకు చాలా నచ్చుతాయి, క్వాలిటీగా ఉంటాయి. అండ్ ఇది కూడా చాలా బాగుంది, బ్యాంబూ లిడ్. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒకటి లిడ్స్ ప్రతిదీ సపరేట్గా కొనుక్కోవాలి, కొన్నిటికి అటాచ్డ్గా రావు. మనకి ఏ లిడ్ కావాలంటే అది కొనుక్కోవచ్చు. అంటే గ్లాస్ జార్కి గ్లాస్ లిడ్డు లేకపోతే వుడ్ లిడ్డు అట్లా ఏది ఫిక్స్ అయ్యి సెట్ చేసుకుని చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు మనకు కావాలనుకుంటే. మ్యాండేటరీగా దాని మీద గ్లాస్ లిడ్డే కొనాలి అట్లా ఏం లేదు. అండ్ ఇవి కూడా ఉన్నాయి హనీ బాటిల్స్, జామ్స్. నేను ఒక జామ్ తీసుకున్న దీంట్లో ట్రై చేద్దాం ఎలా ఉండిద్ది అని చెప్పి. ఇంకోటంటే అక్కడక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. స్వదేశీ ఫుడ్ అని చెప్పి వీళ్ళ బ్రాండ్వే ఫుడ్ ఇవి యాడ్ చేశారు. ఎక్కడ కావాలంటే అక్కడ పిక్ చేసుకోవడానికి గ్రీన్ టీ బాటిల్స్ ఇట్లాగా ఇవి లిడ్ సపరేట్గా. ఒక్కొక్కసారి ఏంటంటే బాక్స్ ప్రైస్ ఎంత ఉందో అంత పడిద్ది లిడ్ కూడా. అవి చూసుకొని మనం కొనుక్కోలేకుండా ఈ లిడ్స్ అన్నీ 100 రూపీస్, మనకి 8 ఉంటాయి. కాకపోతే బాక్స్ ఏమో 99 రూపీస్. గ్లాస్ లిడ్ ఇవి ఏది కావాలంటే దాని మీద సెట్ చేసుకొని కొనుక్కోవచ్చు. అక్కడ అన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇదంతా రిప్రజెంటేషన్ లాగా చేసి ఉంచారు. ఒక ఫ్రిడ్జ్లో ఎలా సర్దుకోవచ్చు, మనం ఈ బాక్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఏమైనా కొనుక్కున్నా కూడా అని చెప్పి. ఇన్ని పెట్టమనుకోండి కానీ షెల్ఫ్స్లో అయినా ఎంత నీట్గా పెట్టుకోవచ్చు. ఆర్గనైజేషన్ ఐడియాస్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం వెళ్ళినా కంపల్సరీ కొనాలని ఏం కాదు. ఇవి ఇంకోటి బాగున్నాయి, ఇవి ఏంటంటే బ్యాగ్స్, వెజిటబుల్ బ్యాగ్స్ సైజుని బట్టి ఉన్నాయి ప్రైసెస్. ఫ్రిడ్జ్లో మనం ప్లాస్టిక్ ఇట్లాంటివి వాడతాం కదా, అట్లాంటివి కాకుండా ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఫ్రూట్స్ బాక్సెస్ లాగా ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కానీ ఏమైనా కొనుక్కొని వేసుకొని చిన్న చిన్న ఐటమ్స్ లాగా స్టోరేజ్ బాక్సెసే కొంచెం బాగున్నాయి ఇవి. అండ్ ఇంకా క్యూట్గా చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. ఈవెన్ స్క్వీజ్ మన ఆయిల్స్ కానీ ఏమైనా బటర్ అలాంటివి వేసుకొని ఫిల్ చేసుకోవడానికి. అండ్ బేకింగ్ ట్రేస్ కూడా ఇవి గ్లాస్, ఇవి చాలామంది బేక్ చేస్తారు కదా కేక్స్, అవి కూడా చాలా ఉన్నాయి. ఇవి హీట్ చేసుకోవడానికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు దేనికైనా. ఇవేమో సర్వింగ్ కప్స్, మనకి ఎంత స్కూప్స్ లాగా వేయాలి ఇలా అన్నప్పుడు. స్పాచులర్స్ కానీ బేకింగ్ మొత్తం చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్. ట్రేస్ కానీ మ్యారినేట్ చేసుకుని మనం ఓవెన్లో అయినా ప్రీ హీట్ చేసుకోవడానికైనా సరే ఈ గ్లాస్ మంచిగా పనిచేస్తాయి. బేకింగ్ ఐటమ్స్ అన్నీ, కేక్ టిన్స్, మౌల్డ్స్, కప్ కేక్ ఐటమ్స్ ఇవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి డిఫరెంట్గా. ఇది చూసారా మన స్క్యూయర్స్, చికెను ఇలా వెజ్ కబాబ్స్ అట్లా ఏమైనా చేసుకుంటే ఆ స్క్యూయర్స్ కూర్చుకొని చేసుకుంటాం కదా అట్లాగా. సిరామిక్ కూడా ఉన్నాయి. ఈ రోలర్ చూడండి, పిన్ రోలర్ ఎంత లావుగా ఉందో, సైడ్ మంచిగా గ్రిప్ కూడా ఉందిలేండి. చెక్ చేశాను, వెయిట్ మంచిగా అనిపించింది. అన్నిటికీ చక్క ప్రైస్ అక్కడే ఉంటుంది. మనం ప్రైస్ చూసుకొని మనకు ఐటెం నచ్చిందో లేదో చూసుకొని. ఇవ్వండి ఇవో మెజరింగ్ కప్స్ స్టీల్ ఉన్నాయి ఇక్కడ. ఇవేమో ఇలా పిండి కలిపేసుకున్నాక చేస్తారు కదా బేకర్స్, వాళ్ళ పనికి వస్తుంది ఇది. ఇదేమో ఈ మ్యాట్ ఏమో బేకింగ్ మ్యాట్, ఏమన్నా ఇలా చేసుకొని బేక్ చేసుకోవడానికి. చాలా స్మూత్ ఉంది, సిలికాన్ మ్యాట్ అది. ఈ కప్ కేక్స్ అని చెప్పా కదా, ఒకేసారి మనం ఎక్కువ కప్ కేక్స్ చేయాలి, పార్టీ ఉంది అలా అనుకున్నప్పుడు మంచిగా కొనుక్కోవచ్చు. లిడ్స్ చెప్పా కదా సపరేట్ అని, మనకి స్టీల్ లిడ్స్ ఉన్నాయి, ఇలా గ్లాస్ లిడ్స్ కూడా దొరుకుతాయి. ఇవేమో హోల్డర్స్, మన వేడి ఏమైనా పట్టుకోవాలంటే కొంచెం నీట్గా ఉండాలి అంటే ఇవి కొనుక్కోవచ్చు. రీజనబుల్ ప్రైసే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు. ఓవెన్ గ్లోవ్స్ మాత్రం బాగున్నాయి ఇవి, చక్కగా ఒక ఫింగర్ పైకి చెయ్యి అంత కిందకి వెళ్ళేటట్టు. అండ్ నాప్కిన్ హోల్డర్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ కిచెన్ నాప్కిన్స్ కూడా కొంచెం బల్క్లో ఉన్నాయి మంచిగానే. టవల్స్
అండ్ ఈ స్క్వీజ్ బాటిల్స్ అయితే సెట్ ఉన్నాయి, 2 కలిపి 200 అట్లాగా. కోస్టర్స్ ఇవి మన వేడి కింద పెట్టుకోకుండా దాని మీద పెట్టుకుంటాం కదా అట్లాగా. ఇవైతే ఈ సెట్ బాగుంది, ఈ 3 కలిపి 500, 2500 సారీ. ఇదేమో మనం జల్లించుకోవడానికి. వుడ్డీ కూడా బాగున్నాయి. పాట్ స్టాండ్స్ కూడా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. విస్కర్స్ కూడా చిన్న విస్కర్స్ ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి. అండ్ నాన్ స్టిక్లో వాడుకోవడానికి కూడా ఇలా కిచెన్ ఐటమ్స్ 3 సెట్ అట్లా కలిపేసి ఉన్నాయి. పొటాటో స్మాషరు, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇదివరకు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయినాయి స్టీల్ ఐటమ్స్. ఇదివరకు స్టీల్ కొంచెం తక్కువే ఉండేవి, ఇప్పుడు ఇంకా చాలా ఐటమ్స్ యాడ్ చేశారు, డిఫరెంట్ ఐటమ్స్. అండ్ ఈ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే 5 ఐటమ్స్ కలిపి ఒక సెట్ లాగా 7 ఇట్లాగా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. ఈ క్యాష్ ఐరన్ కూడా ఇవైతే చాలా హెవీ వెయిట్ ఉండే, చాలా మందంగా కూడా ఉన్నాయి, మంచిగా బాగున్నాయి. చూసారు ప్రైసెస్ ఎంత కాస్ట్లీ అంటే. క్యాష్ ఐరన్ అంటే ఆబ్వియస్గానే కాస్ట్లీ ఉంటాయి. ఇవి ఇంకా ఐకే బ్రాండ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించాయి. ఈ కోస్టర్స్ మళ్ళీ మన వేడి ఐటమ్స్ ఏమి డైరెక్ట్గా సిలికాన్ మ్యాట్స్ ఇవి కూడా హీట్ రెసిస్టెంట్ పనికి వస్తాయి మంచిగా ఫ్లాట్ పెట్టుకోవడానికి. ఇక ఇక్కడ రాసి ఉంచారు ఎన్న సెట్ ఆఫ్ 5 7 ఇట్లా ఎంత ప్రైస్ ఏంటి అని చెప్పి. టాంగ్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఆఫ్ టాంగ్స్, నూడిల్స్ తీసుకునేవి ఇట్లా చాలా ఉన్నాయి. స్టీల్ వాటి కూడా వుడ్ పైన సపోర్టింగ్ పట్టుకునే ఇవన్నీ చూసారా, కింద స్టీలు పైన ఏమో వుడ్. ఈ ప్రెషర్ కుక్కర్ కూడా బాగుంది, 2300. ఈ కట్లరీ ట్రేస్ అయితే చాలా ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, చిన్నది ఉంది, పెద్దవి ఉన్నాయి. ఇది మంచిగా మనకు పనికి వస్తుంది కట్లరీ ట్రే, ఎక్కడైనా సరే రిప్లేస్ చేసుకోవచ్చు. ఇవేమో మన సెట్ 4 ఫోక్స్ 4 చాక్స్ ఇట్లా అన్నీ కలిపేసి వస్తాయి. స్పూన్స్ 230 రూపీస్, మరి చిన్నవేం కాదు, పెద్దవే రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అక్కడ ఐకియాలో చక్కగా యారోమాక్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఎటు నుంచి అటు వెళ్ళడానికి, ఎటు వెళ్తే ఏమొస్తుంది, ఏ సెక్షన్లో ఏముంటుంది, మ్యాప్ కూడా ఉంటుంది మనకు స్టార్టింగ్లోనే ఇస్తారు. కావాలంటే ఒక పెన్సిల్, మెజర్మెంట్ టేప్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్నిచర్ ఏమన్నా కొనాలి అంటే ఎంత మెజర్మెంట్స్ కావాలి ఏంటి అంటే దగ్గర నోట్ చేసుకొని వెళ్తే అవి మనకు సెట్ అవుతాయో లేదో చూసుకోవచ్చు. ఈ ఫోక్స్ నైఫ్స్ ఇవి అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా బల్క్ అసలు. మన కలర్స్ కూడా నేను పైన ఆగండి అక్కడ చూసారా, బ్లాక్ బౌల్స్ సెట్ తగ్గయ్యేటట్టు అవి కూడా పెట్టి ఉంచారు. ఇవి కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి. ఈ బౌల్స్ కూడా చాలా బాగుంటాయి, 69 రూపీస్, 129 ఇట్లా డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద సైజ్. ఇక న్యూ ఐటమ్స్కి ఏమో ఇలా ఆరెంజ్ కలరు, ప్రైస్ కొంచెం తక్కువగా ఉన్న వాటికేమో రెడ్ కలరు, ఇట్లా చాలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్. ఎల్లో, ఆరెంజ్, రెడ్ నేను అబ్జర్వ్ చేశాను. మీరు వెళ్ళినప్పుడు ఇలా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? న్యూ ఐటమ్స్ అయితే ఎట్లాగా ట్యాగ్స్, ఆరెంజ్ వాటికి ఏంటి, రెడ్ ఇట్లా చాలా ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి చూసారా కోస్టర్స్, ఇవి కూడా, కానీ వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇదేమో టీ ఇన్ఫ్యూజర్స్, గ్రీన్ టీ ఇలా తాగుతారు కదా చాలామంది, వాటి కోసము. కప్స్ కూడా సిరామిక్ కప్స్ ఎంత బాగున్నాయి, కొన్ని క్యూట్గా ఉన్నాయి. మనం నీట్గా అంటే సర్దుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. అంటే ఒక సెట్ ఆఫ్ క్రాకరీ అంతా కొనుక్కున్నాం అనుకుని ఇవన్నీ ఒకటే కలర్, చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయడం కూడా కొంచెం టాస్కే అనుకోవాలి. అండ్ ఈ మధ్య ఏంటంటే ఇంకా ఐకేలో ఇలాంటివి అల్లునివి ఉంటాయి కదా మన గడ్డితో, అవి కూడా చాలా చోట్ల పెట్టారు. లాండ్రీ బాస్కెట్స్ ఇట్లాగా, ఇదిగోండి లోయెస్ట్ ప్రైస్ 99 రూపీస్ అని చెప్పి. ఈ మిల్క్ ఫ్రోతర్ అయితే చాలా వర్తీ అని చెప్పాలి అసలు. ఈ కాఫీ అండ్ టీ పౌడర్ టిన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను యూజ్ చేసిన, బాగుంటుంది మంచిగా, ఏం ప్రాబ్లం అసలు ఉండదు వాళ్ళు దాంతో. మన కేక్ స్టాండ్ ఇట్లా డిఫరెంట్వి అన్నీ ఉన్నాయి మంచిగా. ఈ బాల్స్ ఇవన్నీ వుడెన్ బాల్స్, వుడ్తో చేసినవి, ఇదిగోండి ట్విస్ట్ చేసుకోవడానికి చపాతీలు అవి వుడ్వి కూడా ఉన్నాయి. చిన్న బౌల్స్ బాగున్నాయి వుడ్డి. మీరు ఎక్కువ ఏమి వాడడానికి ఇష్టపడతారు, వుడ్డా లేకపోతే స్టీలా, గ్లాసా? చెప్పండి కమెంట్స్లో.
కానీ అవాయిడ్ ప్లాస్టిక్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ప్లాస్టిక్ మంచిది కాదు కాబట్టి మనం ఎంతవరకు అవాయిడ్ చేసుకుంటే పాసిబుల్ అయినంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు. అలా అని మొత్తం ఒకసారి పడేయలేము కాబట్టి కొంచెం కొంచెం చెప్పాక ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడక్కడ పెట్టి ఉంచారు. ఇక్కడ సాసెస్ పెట్టారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో. కిచెన్ ఐటమ్స్ కూడా నేను అన్నీ ఎక్కువ ఇవే క్యాస్ట్ ఐరన్ లేకపోతే స్టీలే యూటిలైజ్ చేస్తాను. అల్యూమినియం కూడా చాలా తక్కువ. నాన్ స్టిక్ కూడా చాలా రిడ్యూస్ చేసేసాను. ఒక 10 years నుంచి వాడుతున్నాం కదా, కొన్నిసార్లు అవసరం ఉన్నప్పుడు తీసేస్తూ ఉంటాం. ఈ గ్లాసెస్ సెట్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే ఇవ్వండి, ఏమైనా పార్టీస్ జరిగినప్పుడు వాడతారు కదా, డ్రింక్స్ అవన్నీ పోసుకోవడానికి, లెమనేడ్స్ ఇట్లా చేసుకొని ఇవంతా సెట్, గ్లాసెస్ సెట్, వైన్ గ్లాసెస్ సెట్, ఇట్లా అన్నీ డిఫరెంట్ పెట్టేసి ఉంచారు. అక్కడ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నువ్వు అల్లినవి, పేపర్ హోల్డర్స్, నాప్కిన్ హోల్డర్స్, ఇవాళ చాలా పెట్టేసి ఉంచారు. వ్యాక్యూమ్ ఫ్లాస్క్లు, ఇవైతే చాలా రీజనబుల్ అని చెప్పాలి. ఈ ప్లేట్స్ ఇవి పిల్లలకి తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ సెట్ ఆఫ్ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఒక్కొక్క సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా ప్లెయిన్ గ్లాసులు, కలర్ గ్లాసులు ఇట్లా చాలా ఉన్నాయి. మంచిగా మనం చూసుకొని మనకి మన హోమ్కి తగ్గ కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మంచిగా. వావ్. ఇట్లా స్వీట్ పొటాటో అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్వీట్ పొటాటో అండ్ జింజర్ కుకీస్ ఇవి కూడా పెట్టారు. ఇవి కూడా అంతే, బై 2 get 1 ఆన్ ఫ్రైడేస్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇక్కడ కావాలంటే అక్కడ మనకి ఈజీగా స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కొనుక్కోవడానికి. అండ్ ఇవి ఏంటంటే ఈ లిడ్స్ అయితే ఎంత పెద్దవి ఉన్నాయంటే మన టాయ్స్ ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి కిడ్స్కి 45 liters వరకు ఉన్నాయి, అప్ టు చిన్న వాటి నుంచి పెద్ద దాకా. ఇవ్వండి బాక్సెస్ ప్రైసెస్ ఎంత, అండ్ లిడ్స్ ప్రైసెస్ సపరేట్గా ఉన్నాయి. కొన్నిటికేమో ఇంక్లూడెడ్ ఉన్నాయి. అవి చూసుకొని కొనుక్కోవాలి మనం తీసుకునేటప్పుడు, ఇది సపరేటా ఇంక్లూడెడ్ అని. మనకు తెలియపోయినా అక్కడ వాళ్ళు ఉంటారు, అడిగితే చెప్తారు, హెల్ప్ చేస్తారు. ఈ సెక్షన్ అంతా మొత్తం అవే ఉన్నాయి. లిడ్స్ విత్ వీల్స్ ఉన్నాయి, వితౌట్ వీల్స్ ఉన్నాయి కొన్ని. అంటే స్టోరేజ్ లాగా వాడుకోవాలి అనుకుంటే మనం వీల్స్తో కొనుక్కుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ బ్రూమ్ అండ్ బ్రష్ ఇవైతే 200 rupees అట్లా ఉన్నాయి. ఈ స్పాంజెస్ కిచెన్వి. అండ్ ఇదైతే బాగుంది, టబ్ మనకు ఫోల్డ్ చేసేసుకోవచ్చు అవసరం లేనప్పుడు. అండ్ చిన్నవి కూడా ఉన్నాయి దీంట్లో. ఇవ్వండి ఈ ఎల్లో కలర్ అయితే 200. మనకు అవసరం లేకపోతే ఇట్లా కిందకి ప్రెస్ చేస్తే చిన్నగా అయిపోద్ది, మళ్ళీ వాడుకోవాలనుకున్నప్పుడు పైకి తీసుకోవచ్చు. ఇవి మన వింటర్లో వాడతాం కదా అలాంటివి. ఇవేమో లైట్స్. ఈ ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఇవి పెట్టేసి ఉంచారు ఇట్లా డిఫరెంట్గా. టేబుల్ ల్యాంప్స్ ఇవి బాగున్నాయి, 1300 ఇవి. ఈ లైట్స్ కూడా చాలా పైన చాలా పల్చగా ఉన్నాయి మంచిగా.
చిన్న స్టాండ్ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఐడియా. మన టీ స్టాండ్ లాగా అయినా లేకపోతే ఏదైనా స్పేస్ మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లా మంచిగా బాక్సెస్ అవి సెట్ చేసుకోవచ్చు. దానిపైన టేబుల్ ల్యాంప్ లాగా వాడుకోవచ్చు ఒకటే ఐటమ్ని. అండ్ ఇగోండి మనకు నాప్కిన్స్ అవైనా తగిలించుకోవాలంటే చిన్న చిన్న హోల్డర్స్ లాగా మంచిగా. ఇవన్నీ కిచెన్లో మనకి హెల్ప్ అవుతాయి. లేదంటే బట్టలు తగిలించుకోవడానికి పిల్లల రూమ్లో హ్యాంగర్స్ లాగా చాలా ఉన్నాయి. డిఫరెంట్ హ్యాంగర్ టైప్స్. మనం మెజర్మెంట్స్ తీసుకుని ఇగోండి కీస్ ఇవన్నీ తగిలించుకోవడానికి కానీ బట్టలకి. ఆ బోర్డు అయితే చాలా మంచిగా యూటిలైజ్ అయ్యిద్ది. అంటే స్టడీ బోర్డు దగ్గర టేబుల్ దగ్గర పెట్టుకుంటే అన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు. పెన్నులు పెన్సిల్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకొని ఒకటే చోట అన్నీ ఎత్తుక్కోకుండా కిచెన్లో కూడా హెల్ప్ అయ్యిద్ది. మన కన్వీనియంట్ బట్టి ఎక్కడ హెల్ప్ అవుద్ది అంటే అక్కడ పెట్టేసుకుంటే ఆ బోర్డు ఒకటి కొనుక్కొని అట్లా ఐటమ్స్ అన్నీ కావాల్సినవి పెట్టేసుకోవచ్చు. పిల్లలకి ఈజీగా ఉండిద్ది రికగ్నైజ్ చేసుకుని ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇక్కడ లాండ్రీ బాస్కెట్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. మన లంచ్ బ్యాగ్స్ కానీ ఇలా బయటికి తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి, చిన్నగా అవుతాయి. మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ ఇట్లా చెప్పే బ్లాంకెట్స్ అవి మనం వాడినప్పుడు దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ పైన పెట్టేసుకోవడానికి పనికి వస్తాయి మంచిగా. ఈ కవర్లు స్ట్రాంగ్గానే ఉంటాయి. ఆ కవరు మేము యూజ్ చేస్తున్నాము. ఆ ట్రాన్స్పరెంట్ కవరు 200 రూపీస్ పడింది అప్పుడు మేము కొన్నప్పుడు. ఆ కవరు ఎక్కువ స్టోరేజ్ పర్పస్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాగా క్లీనింగ్ బ్రషెస్ కానీ మాప్స్ రిలేటెడ్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇందాక చెప్పా కదా ఇది కిందకి ప్రెస్ అయ్యిద్ది ఓపెన్ అయ్యిద్ది అని. అది ఒకసారి టెస్ట్ చేసినాం ఎలా ఉంది ఏంటి అని. దాని క్వాలిటీ మంచిగానే ఉంది. అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే అంత రీజనబుల్. బయట కన్నా చాలా రీజనబుల్ ప్రైస్. స్టార్టింగ్ ఒక 100 రూపీస్ నుంచి ఉంది. ఫ్రేమ్ సైజుని బట్టి ఇంక్రీజ్ అవుతున్నాయి. మనకు కావాలంటే ఎంటీ ఫ్రేమ్స్ కొనేసుకొని మన వాల్కి సెట్ చేసుకోవాలి అంటే ఇగోండి ఇట్లా పిక్చర్ ఫ్రేమ్ లాగా సెట్ చేసేసుకోవచ్చు. పిక్చర్స్ మనం ఆ సైజుని బట్టి ప్రింట్ తీయించేసుకొని దాంట్లో పెట్టుకొని మంచిగా సెట్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి, బాగున్నాయి. అండ్ మళ్ళీ క్యాండిల్ హోల్డర్స్ ఉన్నాయి ఎదురు. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇట్లా ఈవెన్ ప్లెయిన్ ఫోటో ఫ్రేమ్స్ అయినా వాళ్ళు పెట్టిన ఫొటోస్ పెట్టినా కూడా మన వాళ్ళకి మంచిగా లుక్ వస్తుంది. ఎందుకంటే దాని లోపల మంచి మంచి పిక్చర్స్ పెట్టేసి ఉంచారు. ఇప్పుడంటే మనం వాడట్లేదు కానీ అలారమ్స్ ఇవన్నీ, కానీ అక్కడ కూడా ఉన్నాయి అలారం క్లాక్స్. ఈ డిజిటల్ క్లాక్స్ కూడా ఉన్నాయి. మామూలు నార్మల్ క్లాక్స్, వాల్ క్లాక్స్, డిఫరెంట్ కలర్స్ అట్లా. అంటే లుక్ వస్తుంది కదా అట్లాంటి పెట్టుకున్న. మనం వాచ్ అనేది కంపల్సరీ గడియారం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మెయింటైన్ చేస్తూనే ఉంటాము. స్టైలిష్ మోడల్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. బ్రాండ్స్ అయితే తెలియదు కానీ నేను అంత నీట్గా పరీక్షించలేదు, కానీ మోడల్స్ అయితే బాగున్నాయి. ఇట్లా ఐడియాస్. ఈ అద్దం అయితే చాలా బాగుంది. అద్దం చుట్టూరు థ్రెడ్ వర్క్ వచ్చి మంచిగా స్టైలిష్ మిర్రర్స్ ఉన్నాయి. మనకు వ్యానిటీ ఏరియాలోకి మంచిగా సెట్ అవుతాయి ఈ మిర్రర్స్. అండ్ చిన్న మిర్రర్స్ కూడా ఉంటాయి. మనం కొనుక్కొని విడిగా కూడా సెట్ చేసుకోవచ్చు. మన మిర్రర్స్ ఎక్కడైనా ఏరియా, ఒక స్పెసిఫిక్ ఏరియా దగ్గర చిన్న మిర్రర్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొని సెట్ చేయించుకోవచ్చు. సెట్ ఆఫ్ మిర్రర్స్ లాగా కొనుక్కొని ఒక డిజైన్ లాగా ప్యాటర్న్ లాగా సెలెక్ట్ చేసుకుంటే. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి కూడా స్టార్ట్ అయినాయి. గార్డెనింగ్ లైటింగ్ సెక్షన్లో కూడా ఉన్నాయి. లైట్స్ కూడా చాలా లైట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్, ల్యాంప్ లైట్స్, మన బెడ్ లైట్స్, బెడ్ పక్కన చిన్న టేబుల్ వేసుకొని పెట్టుకుంటాం కదా అట్లాంటి లైట్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. ఈవెన్ మన కిచెన్లో పైన పెట్టుకుంటాం కదా టాప్ సెట్ చేస్తాం రూఫ్కి, అవి కూడా చాలా రకాలు డిఫరెంట్. ఎవరైనా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైతే ఒకసారి విజిట్ చేస్తే మంచి ఐడియాస్ వస్తాయి. ఈవెన్ ఇక్కడ కాకపోతే ఇక్కడ కొనుక్కున్న లైటింగ్స్కి మనకి లోపల కావాల్సిన ఎక్స్ట్రా బల్బ్స్ కూడా ఇక్కడే కొనుక్కోలేదు. ఎందుకంటే అవి బయట దొరికిన మోస్ట్లీ సరిగ్గా వర్క్ అవ్వని చాలామంది చెప్పారు.
ఏమైనా లైటింగ్ కొనుక్కునే ఐడియా ఉంటే ఇక్కడే కొనుక్కొని మంచిగా ఇక్కడే దాని లోపల ఏమైనా ఎక్స్ట్రా బల్బ్స్ కూడా ఇక్కడే కొనేసుకుంటే సేఫ్ సైడ్ మళ్ళీ దానికోసమని రాకోకుండా. చాలా బాగున్నాయి లైటింగ్స్ అయితే డిఫరెంట్గా. నార్మల్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి ఇంట్లో కనిపిస్తాయి కదా, ట్యూబ్ లైట్స్ అట్లాగే. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ కూడా పెట్టారు కొత్తగా ఒక సైడ్, అవి కూడా చాలా బాగున్నాయి. అన్నిటికన్నా బాగా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది. ఇట్లాగా రాకెట్, బాయ్స్కి అయితే పెన్సిల్, ఇట్లాగా లైట్స్ ఉన్నాయి. ఇవి 1300 అలా ఉన్నాయి. ఇగోండి యూనివర్స్ సింబల్, ఇట్లా లైట్స్ డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. కిడ్స్కి చాలా బాగా నచ్చుతాయి.
1700 1200 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉన్నాయి. ఇదంతా బేబీ బాయ్స్కి. ఇటు సైడ్ చూస్తే మనకి గర్ల్స్కి చాలా ఇష్టంగా పెట్టుకుంటారు కదా లైట్స్, క్లౌడ్స్, ఫ్లవర్స్, లీవ్స్, ఇట్లా ఫుట్బాల్, ఇట్లా చాలా బాగున్నాయి. అంటే మనం దీన్ని చూసి ఐడియా లాగా మన వాళ్ళు కూడా అలా ఒక 2-3 సెట్ చేసుకుంటే మంచిగా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది రూము. ఒక లీఫ్ 2 ఫ్లవర్స్ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా బటర్ఫ్లైస్ ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చింది సెటప్. ఇట్లా ఇది హార్ట్ సింబల్, లవ్ సింబల్ అండ్ బటర్ఫ్లై ఇట్లా చాలా బాగున్నాయి. అంటే ప్రైస్ 1300 అలా పడ్డాయి. అండ్ నెక్స్ట్ పక్కన గార్డెనింగ్ సెక్షన్ కూడా ఉంది. అంటే రియల్వి ఉన్నాయి, ఆర్టిఫిషియల్వి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ అయితే ఎట్లా సెట్ చేసుకోవాలి అవి ఇట్లా మంచి మంచి ఐడియాస్ హెల్ప్ అవుతాయి. ఇక్కడికి వస్తే ఐడియా సెక్షన్ లాగా. ఇది కూడా జస్ట్ ఒక ఓవర్లుక్ వేసాం ఎట్లా ఉన్నాయి ఏంటి కొత్త కలెక్షన్ అని చెప్పి. చాలా ఫ్లవర్స్ అయితే అసలు అవి చూసి దగ్గరికి వెళ్ళి టచ్ చేసేదాకా తెలియదు మనకు అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని. అట్లా అంత షైనింగ్గా అంత నీట్గా ఉన్నాయి లుక్ కూడా. రియల్ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి ఇక్కడ. అంటే రీజనబుల్ ప్రైస్ ఏమంత వేరియేషన్ ఏమి ఉండదు. మనీ ప్లాంట్ ఇక్కడ నేను 2-3 టైమ్స్ కొన్నాను, బాగానే ఉంటుంది. కోకోపిట్లో వేసి చేస్తారు వీళ్ళు ఇక్కడ. మంచిగా గ్రోత్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా ఎలా సెట్ చేసుకోవాలి మనకి ఇంట్లో ఏంటి అని చెప్పి మంచి ఐడియాస్ తీసుకోవచ్చు ఈ విజిట్ చేయడం వల్ల. ఐకియా ఇది చాలా పెద్దది, 2 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది మంచిగా పైన. అండ్ రెస్టారెంట్లో ఏంటంటే ఫ్రైడేస్ ఐకియా ఫ్యామిలీ మెంబర్స్కి మెయిన్ కోర్స్ మీద ఆఫర్ కూడా ఉంటుంది, ఫ్లాట్ 50% ఆఫ్. మిగిలిన వాటి మీద దేని మీద ఉండదు. కానీ అండ్ మనకి ఏమైనా ఇలా రెస్టారెంట్లో లంచ్ డిన్నర్ చేసినప్పుడు ఏమైనా చేసినప్పుడు మనకి కూపన్స్ కూడా ఇస్తాడు, 10% కూపన్ అట్లాగా ఫర్నిచర్ ఐటమ్స్ మీద. ఇప్పుడైతే ఫర్నిచర్ ఐటమ్స్ మీద ఇచ్చారు కూపన్. మనం ఏమైనా ఫర్నిచర్ ఐటమ్స్ కొంటే ఆ కూపన్ ఇస్తే 10% డిస్కౌంట్ వస్తుంది మనకి. సర్ప్రైజ్! ఇవి చూడగానే మీకు ఏమనిపించాయి గెస్ట్ చేసి చెప్పండి. రియల్ ఫ్లవర్సా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్సా? ఇప్పుడు చూపించిన ఫ్లవర్స్ అయితే ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఐక్యూ విజిట్ చేయకపోతే మస్ట్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. మనకు కావాల్సిన ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ నుంచి అన్నీ ఉంటాయి. కిచెన్ ఐటమ్ ఇవన్నీ మనీ ప్లాంట్స్, రియల్ మనీ ప్లాంట్స్. ఇవేమో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. మనకి స్టార్టింగ్ చిన్న ఐటమ్ నుంచి అన్నీ ఉంటాయి మనకి. కిచెన్ ఐటమ్స్ కానీ నాట్ ఓన్లీ ఫర్ కిచెన్. ఇదంతా మేము ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే చూసాం మొత్తము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే అంతా ఫర్నిచర్ ఐటమ్స్, బెడ్రూమ్ ఐటమ్స్, యాక్సరీస్ అవన్నీ ఉంటాయి. ఇవి మనీ ప్లాంట్స్ 8 రూపీస్ అట్లా ఉన్నాయి. బ్యాంబూ ట్రీస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న బ్యాంబూ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి. మనం షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా రియల్ ప్లాంట్స్ ఎప్పుడైనా సరే కింద గ్రౌండ్ ఫ్లోర్లో లాస్ట్లో బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళే ముందు ఉంటాయి. సో ముందు మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో అంతా షాప్ చేసేసుకొని కిందకు వస్తే లాస్ట్లో ఇంకెళ్ళేటప్పుడు ఈ పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో దట్ ఇవి నలిగిపోకుండా నీట్గా ఉంటాయి. ఎందుకంటే ముందే కొనేస్తే ఇవి ట్రాలీలో పడేసి ఉంచుతాం, అన్నీ వేరేవన్నీ కొంటాం కదా, ఇవి కొంచెం మెస్సీ అయిపోయే ఛాన్స్ ఉంది. సో లాస్ట్లో ఇంకెళ్ళిపోతాము అన్నాక కొనుక్కుంటే మనకి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంతటితో ఈ గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసాము. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏంటంటే మన బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళే ముందు కొన్ని సెక్షన్ ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా ఈ లోపల ఉన్నాయి. కాకపోతే ఈజీగా హ్యాండ్ పిక్డ్ కోసం అక్కడ పెట్టారు. క్యాండిల్స్ కూడా డిఫరెంట్ క్యాండిల్స్, అన్సెంటెడ్వి. ఇవైతే చాలా క్యాండిల్స్ ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ క్యాండిల్స్ అన్నీ. ఇవన్నీ కలిపి 600 రూపీస్ అట్లాగా. ఇవి బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. బ్రాస్ ఐటమ్స్, ఎలిఫెంట్స్వి చాలా అంటే చాలా బాగున్నాయి, షైనింగ్గా. మన షోకేస్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ క్యాండిల్ హోల్డర్స్, పెద్ద హ్యాండిల్స్ కొనుక్కుంటాం కదా క్యాండిల్ హోల్డర్స్. చిన్న క్యాండిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇవి ఫెస్టివల్ అప్పుడు పెడతాం కదా, ఇవి కూడా బాగున్నాయి. ఇవి నా దగ్గర ఉన్నాయి బ్లాక్ కలర్వి. ఏమో చిన్న క్యాండిల్స్ కొన్నాము అనుకోండి, దాన్ని సెట్ చేసుకోవడానికి 39 రూపీస్ ఇది ఒక్కొక్కటి. ఇది కూడా టీ లైట్ హోల్డర్ లాగా దేవుడి దగ్గర పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లాంటివి కొనుక్కుంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంది ఈ టీ లైట్ హోల్డర్. ఇదివరకు లేవు ఇవి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెట్టినట్టున్నారు. అండ్ ఇవి చూసి మనం మంచిగా సెట్ చేసుకోవచ్చు మన ఇంట్లో కూడా, ఎట్లా పెట్టుకోవాలి ఏంటి ఉన్న వాటిల్లో కూడా అని చెప్పి. ఈ ఫ్లవర్ వాజులు చూడండి ఎంత బాగుందో ఇదైతే. Wow.
ఫ్లవర్ వేస్ పక్కనే కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసి ఉంచుతారు. అంటే మనం సెట్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఉంది ఏంటి అని పర్చేస్ చేసుకోవడానికి ఒకేసారి. ఇవి కూడా ఈ మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇవి ఒకటి మన సెంట్ సెంట్స్ ఫ్లవర్స్ అంటాం కదా, జస్ట్ ఎండిపోయిన ఆకుల్లాగా. ఇవి మంచిగా స్మెల్ వస్తాయి ఆ పాట్లో వేసి అట్లా పెట్టుకుంటే మనం సెంటర్ టేబుల్ మీద. ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి అసలు, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి అసలు దగ్గరికి వెళ్ళి చూసేదాకా తెలియలేదు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని. చాలా షైనింగ్గా చాలా మంచిగా ఉన్నాయి. మనం ఇలా గ్లాస్ వేసేసి వేసేసి లోపల పెట్టేస్తే చూడడానికి అసలు సేమ్ అలాగే ఉంటాయి, రియల్ ఫ్లవర్స్ లాగే. మనకు టచ్ చేసేదాకా తెలియదు ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అని చెప్పి. ఇప్పుడు ఇది ఇంకా లాస్ట్ సెక్షన్. ఇప్పుడు చూసారు కదా మన కిచెన్ ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్తో పాటు టూల్ టిప్స్ ఇవన్నీ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో. అండ్ మనకి చిన్న ఐటమ్స్ కూడా ఉంటాయని చెప్పాయి. ఫోన్ హోల్డర్ 60 రూపీస్ ఇది. అండ్ ఈ కార్డ్బోర్డ్ డబ్బాలు ఏంటంటే మనం అట్టపెట్టెలు ఉంటాయి కింద, అవి కొనుక్కుంటే మనం కావాలంటే బాక్స్ చేసుకోవచ్చు మనం ఓన్గా. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులో పనికొస్తాయి. ఇట్లాంటివి బాగానే ఉన్నాయి, ఇవి కూడా రీజనబుల్ ప్రైసే. అండ్ ఈ వీడియో ఇంకొంచెం ఏంటంటే క్లియర్గా అన్నీ కావాలి, మీకు క్లియర్గా తెలియాలి అని చెప్పి ప్రైసెస్తో సహా అన్నీ చూపించాము. సో దట్ మీకు ఏమైనా నచ్చితే ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటారు కదా, ఇన్ కేస్ ఐకేకి వెళ్ళలేకపోతే అన్నట్టు. అందుకే నీట్గా క్లియర్గా ఒక్కొక్కటి చూపించాము. ఇది చూసారా, ఈ లాండ్రీ బాస్కెట్ వుడ్తో అంతా చేసి ఉంచారు. చాలా బాగుంది ఇది, క్వాలిటీ కూడా మంచిగా హెవీ వెయిట్ కూడా ఉంది, మరీ పల్చగా అట్లా ఏం లేదు. అండ్ ఇది చూసారా, ఆనియన్స్ అండ్ పొటాటోస్ వేసుకోవడం బాస్కెట్. కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే చాలా లుక్ అండ్ స్టైలిష్గా ఉంటుంది. ఇంకా వేరే కూడా సెట్ చేసుకోవచ్చు, మన ఐడియాస్ ఎట్లా వాడుకోవాలి. బుక్స్ కూడా పెట్టుకోవచ్చు, పిల్లల బుక్స్ ర్యాక్లో తీసుకోవడానికి ఈజీగా. అండ్ ఇవి కొంచెం ఇది కూడా కొత్త ఐటమే, స్టోరేజ్ బాక్సెస్. మనకి లిడ్స్ కూడా ఉన్నాయి అక్కడే పక్కన. అండ్ లైట్స్, ఇంకొంచెం లైట్స్, ఈ షాన్లియర్ లైట్స్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా లాస్ట్లో చూసాం, బాగున్నాయి. ఈ షాన్లియర్ చూసారా ఎంత బాగుందో. అందుకే ప్రైస్ ట్యాగ్స్ కనిపించినట్టు నేను వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొత్త వ్యూవర్స్ ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా, సో దట్ నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది కొత్త వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.